యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. కానా విందులో ఒకే మాటతో అద్భుతము చేసితివి, చేప కడుపులో ఆశ్చర్యముగా యోనాను ఉంచితివి. కానా విందులో ఒకే మాటతో అద్భుతము చేసితివి, చేప కడుపులో ఆశ్చర్యముగా యోనాను ఉంచితివి. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. అధిక బల సంపన్నుడు, అధిక బల సంపన్నుడు. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకంలో బలవంతులు చాలా మంది ఉన్నారు, బలమైన వాళ్ళు ఉన్నారు, డబ్బున్న వాళ్ళు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, బిల్ గేట్స్ ఉన్నారు. ఏమండి, మేడలు ఉన్నాయి, విద్యలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, చాలా మందికి చాలా ఉన్నాయి. దాని గురించి రాస్తున్నాం. ఆయన ఎవరట? బల సంపన్నుడు. దేవునికి స్తోత్ర. అంటే బలవంత ఆయనలోనే ఉంది, ఆయన బలములో సంపన్నుడు. హల్లెలూయా. అందుకే దేవుడు నాకు బలం ఇచ్చాడు. ఆ బల సంపన్నుడు కాబట్టి ఈ రోజు రాజు కుమార్తెకి బలాన్ని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ బలం ఇవ్వబట్టి ఆమె ఏం చేసింది? నడవగలుగుతుంది, కూర్చోగలుగుతుంది, మాట్లాడగలుగుతుంది, యాక్టివ్గా ఉండగలుగుతుంది. దేవుని స్తోత్రం. ఈ లోకంలో ఎంతో మంది బలవంతులు ఉన్నారు, వారి వల్ల కాలేదు, వారి వల్ల ఏమి కాలేదు. డాక్టర్లు కూడా ఏమంటారు తెలుసండి? మేము ట్రై చేస్తామండి, మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నామండి, ఆ తర్వాత ఆ దేవుడే దయ. దేవునికి స్తోత్రం. అంటే మన దేవుడు ఎలాంటి వాడు? ఆయన మహా వివేకి, అధిక బల, అంటే సంపన్నులలో ఏంటట? అధిక బల సంపన్నుడు. స్తోత్రం. అలాంటి బల సంపన్నుడైన దేవుడు ఈరోజు ఆనో గారికి దొరికాడు, తన భార్య తన బిడ్డలకు దొరికారు ఈరోజు. అందుకని ఆయన మీద వాళ్ళు ఏమయ్యారు? ఆధారపడ్డారు. ప్రభా, నీవు తప్ప వేరే దిక్కు మాకు లేదు. ఈరోజు నా మనవరాల్ని బ్రతికించమని ప్రభు పాదాల దగ్గర గోజాడి ఉన్నారు, పెనుగులాడి ఉన్నారు. అందుకనే దేవుడు, ఆయన బలవంతుడైన దేవుడు. దేవునికి స్తోత్ర. ఆయన ఎవరు చెప్పండి? బలవంతుడు, శక్తిమంతుడు. అలాంటి దేవుడు ఆయనలో ఉంది కాబట్టి ఆ బలాన్ని చనిపోయినటువంటి మౌడుని దేవుడు ఏం చేశాడు? ఆయన బలాన్ని, ఆయన శక్తిని ఆ బిడ్డ మీదకి పంపించి ఏమిచ్చాడు? బలపరిచాడు. దేవునికి స్తోత్ర. ఇందాక చదివి నేలేనగా మనకు శిశువు పుట్టెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. స్తోత్ర. అలాంటి బలవంతుడైన దేవుడు నాకు దొరికాడు, మీకు దొరికాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కావాలంటే ఆయన కూడా దొరుకుతాడు. దేవునికి స్తోత్ర. అందుకే మామూలు బలం కాదట, అధిక బల సంపన్నుడు. దేవునికి స్తోత్ర. ఆయన బలములో సంపన్నుడు. ఆ బలం ఆయనలో ఉంది. ఒకవేళ బలహీనంగా ఉన్నావా, రోగిగా ఉన్నావా, వ్యాధిగ్రస్తులుగా ఉన్నావా, నడవలేకపోతున్నావా, కూర్చోలేకపోతున్నావా, మాట్లాడలేకపోతున్నావా, ఈ రాత్రి ఆ బలము నీకు దేవుడు ఇచ్చును గాక. ఆ బలము
దేవుడు అనుగ్రహించును గాక. అందుకని ఆయన అధిక బల సంపన్నుడు. దేవునికి స్తోత్రం. లేకపోతే 2 కిడ్నీలు పేలై ఇక్కడ కూర్చోగలనా? అప్పుడే చచ్చిపోయినలాగా అయిపోతానండి, నిలబడలేనండి, మాట్లాడలేను. కానీ ఎప్పుడైతే పులిపిడి ధర నిలబడ్డానో దేవుని అభిషేకం నా మీదకి వస్తుంది. నిలబడ్డానికి దేవుడే శక్తి ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కువ మాట్లాడవద్దని చెప్పారు డాక్టర్. నడవద్దు, చాలా కష్టం అన్నారు. మీకు తెలుసండి, 2 కిడ్నీలు పేలైనప్పుడు నడుస్తే ఆయాసం వచ్చేస్తాడు, 2 మెట్లు ఎక్కితే ఆయాసం వచ్చేస్తుంది. మెడికల్గా ఉన్న వారికి చెప్పండి, తెలుసుకోండి. ఆయనను దేవుడు ఎంత ఆశ్చర్యం. నిన్ననే నాకు మంగళవారం నాకు డయాలసిస్ అయ్యి, నేను డయాలసిస్ అయ్యి 5 గంటలకు హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చాను. నైట్ అంతా నిద్రలేదు, పగలంతా దేవుని సన్నిధిలో ప్రార్థించాను. నేను ఒంటరిగానే ఉన్నాను. ప్రార్థన చేసి దేవుని శక్తి నాకు ఇస్తే ఈ స్థలంలో నిలబడ్డాను. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన అధిక బల సంపన్నుడు. ఆయన కోరుకోండి. మీ బిడ్డల విషయంలో, మీ విషయంలో, మీ వ్యక్తిగత జీవిత విషయంలో, కుటుంబ విషయంలో, ఏ రోగం, ఏ జబ్బు, ఏమేది మిమ్మల్ని బాధ పెడుతున్నట్లయితే రాత్రి అడగండి. ఆయన అధిక బల సంపన్నుడు. ఆ సంపన్నుడైన దేవుడు నీకే బలమిచ్చునుగాక, శక్తినిచ్చునుగాక, ఆరోగ్యమిచ్చునుగాక, సమాధానం ఇచ్చి దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. హల్లెలూయా. ఈ అధిక బల సంపన్నుడు. మరో మాట తీతు పత్రిక చూద్దాం. అదే చూడండి, ఏముంది? యెషయా గ్రంథము 16వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదవండి. కృప వలన సింహాసనము స్థాపింపబడును. కృప వలన సింహాసనము స్థాపింపబడును. సత్య సంపన్నుడై దాని మీద కూర్చుండి. ఆమేన్. హల్లెలూయా. ముందేమో అధిక బల సంపన్నుడు, రెండోది సత్య సంపన్నుడు. హల్లెలూయా. ఆయనలో అబద్ధం ఎంత మాత్రమును లేదు. ఆయన కూడా చెప్పాడంటే ఖచ్చితంగా చెప్పాడంటే ఆయన చేసి తీరుతాడు. దేవునికి స్తోత్రం. మనుషులు కాదు మాట ఇచ్చి మారిపోవడానికి, మనుషులు కాదు చేస్తానని తప్పిపోవడానికి. ఆయన దేవుడు. ఆయన ఏ మాట చెప్పున ఆ మాట నెరవేరుస్తాడు. అందుకే ఆయన అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఆయన సత్యములు సంపన్నుడు. దేవునికి స్తోత్రం. అతను ఏమాత్రము అబద్ధము లేదు, అబద్ధం ఆడరాని దేవుడు ఆయన. అది కూడా నేను చూపిస్తాను మీకు. హల్లెలూయా. మన దేవుడు అంత గొప్ప దేవుడు అండి. ఈరోజు గమనించండి, ఆ దేవుడు నమ్మడానికి గల కారణం ఆయనలో సత్యం ఉంది. ఆయన కృపగల దేవుడు. ఆయన కృప వల్ల సింహాసనమును స్థాపించును. చదువులేని దావీదునికి యూదా దేశం పరిపాలించడానికి కృప ద్వారా దయ ద్వారా కరుణ ద్వారా సత్యవంతుడైన దేవుడు దావీదును రాజుగా చేశాడు. యూదా దేశం పరిపాలించడం 40 సంవత్సరాలు ఆయన అభిషేకించాడు. దేవుని బిడ్డలారా, అభిషేకించి ఆయన రాజుగా చేసెను, రాజుగా చేశాడు. సత్యవంతుడు. అందుకే నీ వాక్యమే సత్యము, నీ వాక్య సారాంశమే సత్యము, నీ వాక్యమందు వాళ్ళని ప్రతిష్ఠ చేయమన్నాడు. దేవుడి స్తోత్రం. అంటే మన దేవుడు సత్యవంతుడు. పేర్లు బాగానే ఉంటాయి, సత్యనారాయణ. సత్యం అంటే ట్రూ అని, నారాయణుడు అంటే దేవుడు అని పేరుంది. సత్యంగా బ్రతకగలుగుతున్నామా? జీవించగలుగుతున్నామా? ఆయన సత్యమూర్తి. అర్థమైందండి? అంత గొప్ప దేవుడు మన దేవుడు యేసయ్య, యేసుక్రీస్తు. అందరికీ ప్రభు. అందరికి కాదు ఆయన. ఈ వీస్తున్న గాలి అందరిగా కొందరుగా అందరికి. నాకు వద్దు ఆ వీధిలో వీస్తున్న గాలి రావద్దని ముక్కు మూసుకుంటే ఏమైపోతాం? చనిపోతాం. అందుకే యేసయ్యని సంపాదించుకో. ఆయన అధిక బల నీ బలం నా బలం ఏమాత్రమో పని చేయదు. అందుకే ఆయన అన్నాడు, అధిక బల సంపన్నుడైన దేవుడు, సత్య సంపన్నుడైన దేవుడు. ఆయన అన్నాడు, నేనే సత్యం అన్నవాడు. స్తోత్రం. ఆయన భూలోకాన్ని అవతరించాడు, వచ్చాడు. ఇది 1వ తారీఖు నుంచి మొదలైన ఈ క్రిస్మస్ దినాల్లో ఆయన గురించి ఏలియనగా మన శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త,
బలవంతుడు తెచ్చుటకు తండ్రి సమాధానకర్త అని అతనికి పేరు. దేవుని స్తోత్రం. అలాంటి దేవుడు మా ఇంటికి వచ్చాడు. అలాంటి దేవుడు ఆనవ గారి ఇంటికి వచ్చాడు. అలాంటి దేవుడు అబెదురు గారి ఇంటికి వచ్చాడు. మీ ఇంటికి కూడా రోజు తీసుకెళ్ళండి. హల్లెలూయా. అధిక బల సంపన్నుడు నీ ఇంట్లో ఉంటే నీకు బలం, నీ ఇంట్లో ఉంటే శక్తి, పవర్. నేనేమైనా పేషెంట్లా కనబడుతున్నాను మీకు? కాస్త ముఖంలో నీరసం ఉంటే ఉండొచ్చేమో, కానీ నిలబడగానే దైవ శక్తి నా మీదకి వస్తూ ఉంటుంది. హల్లెలూయా. నేను ఆయన బిడ్డను, ఆయన సొంతం. ఆయన నన్ను కొన్నాడు, ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు, నన్ను ప్రేమించాడు, నన్ను హత్తుకున్నాడు. అందుకే చనిపోయినంత వరకు ఆయన సేవే. స్తోత్రం. నేను దేవుని అడిగాను, ప్రభువా ఇలాగ మంచం మీద అంటిపోయినా చనిపోకూడదు. ఒకేలా వాక్యం చెప్పినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని పనులప్పుడు నన్ను తీసుకో అని అడిగింది నేను. ఇది మరీ మేలు కదా. స్తోత్రం. అది మేలు కదా. బ్రతుకు తీస్తే చావైతే లాభం అని దేవుని ఒప్పుకున్నాను నేను. దేవుని అడిగాను. ఎంత కష్టం తెలుసా అండి? డిపార్ట్మెంట్లో హెల్త్ డిపార్ట్మెంట్ పనిచేసే వాళ్ళు తెలుసు. డయాలసిస్ ఒక్క డయాలసిస్కి 3,500, వారానికి 2 తీసుకోవాలంటే 7,000, 4 ఏళ్ళు 28,000 నెలకు అవుతుంది ఒక్క డయాలసిస్కే. మరి మందులకో మాకులకో. అయినా సరే దేవుడు నడిపిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఆపికిపోలేదు. ఒకవేళ డయాలసిస్ ఆగిపోతుంటే మళ్ళీ వామిటింగ్స్ అయిపోతాయి, నిలబడలేను. కానీ నా దేవుడు అధిక బల సంపన్నుడు. ఆయన బలము నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. బలము తనదని చెప్పాను. 2 మార్లు కూడా బలము ఆయనదని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అలాంటి బలవంతుడైన దేవుడు నా హృదయంలోకి వచ్చాడు, నా ఇంట్లోకి వచ్చాడు, నా కంట్లోకి వచ్చాడు, నాతో ఉన్నాడు. ఆయనే సత్య సంపన్నుడు. దేవునికి స్తోత్రం. అధిక బల సంపన్నుడు ఒకటి. రెండోది సత్య సంపన్నుడు. దేవునికి స్తోత్రం. సత్యములో సంపద కలిగిన దేవుడు. ఆ సత్యమైన సంపదను దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఆ సత్యం ఎవరో కాదు, ప్రభు అయిన యేసు క్రీస్తు. తీతు పత్రిక చూద్దాం. 1వ అధ్యాయం. తీతు పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 4వ వచనముల అపోస్తలుడు పౌలు గారు ఏం చెప్తున్నాడు తీతుకు చూడండి ఒకసారి. దేవుడు విశ్వాసము నిమిత్తం ఇది చూడ నిత్య జీవమును గూర్చిన చూడు రక్షణతో కూడిన భక్తికి ఆధారమైన భక్తి విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము దేవుడు దాసుడును యేసు క్రీస్తు అపోస్తలుడైన పౌలు మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి రాయినది ఏం రాశాడు? నిత్య జీవమును. ఆ మాట గమనించి అండర్లైన్ చేసుకోండి. ఆ నిత్య జీవమును. అందరు చప్పట్లు కొడుతూ భయపడతామా? హల్లెలూయా. ఆ నిత్య జీవమును అబద్ధమాడ నేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసిన దాన్ని బట్టి ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం నాకు అప్పగింపబడిన స్వార్థ ప్రకటన వలన తన వాక్యమును చదవండి. ఆమేన్. హల్లెలూయా. అంటే నేను సత్య సంపన్నుడు అని చూసావా? తీతు పత్రులు అన్నాడు ఆయన ఎవరట? అబద్ధం ఆడనేరని దేవుడు. ఆయన దేనికి వచ్చాడు? నిత్య జీవం ఇవ్వడానికి. స్తోత్రం. ఇది కాదు లైఫ్. ఇది కాదు 4 మేడలు కట్టి 2 కార్లు కొనుక్కొని ఓ బండి కొనుక్కొని సొప్సోగా తిరిగి ఇవన్నీ చేయడం. ఇది కాదు లైఫ్. అసలైన జీవితం అక్కడ ప్రారంభమవుతుంది. హల్లెలూయా. అదే ఎటర్నల్ లైఫ్, అదే నిత్య జీవం. దాని గురించి ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవంగా వచ్చాడు అని పౌలు గారు తీతుకు రాసిన పత్రికలో చెప్పాడు. స్తోత్రం. మేము చెప్పింది అబద్ధము కాదు.
ఆయన అబద్ధం మాట నేరని దేవుడు. ఆయన చెప్పాడా చేస్తాడు, ఆయన మాట ఇచ్చాడా నెరవేరుస్తాడు. ఆయన మనుషుడు కాదు. స్తోత్రం. నీకేమైతే మాట చెప్పి ఉన్నాడు, ఏమైతే ఇస్తానన్నాడో, ఏమైతే కలలు దర్శనాలు వచ్చి నీకు దేవుడు మాట్లాడి ఉన్నాడో, అది ఈ రోజు కాకపోయినా రేపు జరగబోతుంది. దేవుని స్తోత్రం. చిన్నప్పుడు కళ వచ్చింది యోసేపుకి. యోసేపు మర్చిపోయాడేమో, కానీ పెద్దవైనప్పుడు కళలన్నీ దేవుడు మళ్ళీ గుర్తు చేసి, ఎక్కడో పుట్టాడు, ఎక్కడో పెరిగాడు, ఐగుప్తుసరికి కింగ్ అయ్యాడు, రాజు అయ్యాడు. దేవుని స్తోత్రం. దేవుడు యోసేపుని ఎంతగా దీవించాడు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు, అబద్ధమాడే దేవుడు కాదు. సూర్య చంద్రులు నక్షత్రాలు ఎలా దండం పెట్టాయో, అలాగే ఐగుప్తు దేశంలో రాజులతో సైతం, తన తల్లిదండ్రులతో సైతం, అన్నదమ్ములతో సైతం యోసేపుని ఏం చేశాయి? నమస్కారం చేశాయి. దేవునికి స్తోత్రం. ఒక భాష రాని దేశానికి వెళ్ళి భాష నేర్చుకుని ఈ రోజు పరాయి దేశంలో యోసేపు రాజు అయిపోయాడు. దేవుడు మాట ఇచ్చిన దేవుడు, కళ దర్శనాలు చూపించిన దేవుడు, ఆయన సత్యవంతుడైన దేవుడు, ఆయన అధిక బల సంపన్నుడు, ఆయన సత్య సంపన్నుడు. ఈరోజు అబద్ధం నేడని దేవుడు ఈరోజు నిన్నైనా నన్నైనా ఈరోజు ఉన్నతమైన స్థితిలో దేవుడు ఇచ్చాడు. స్తోత్రం. ఈ భూలోకంలో ఉన్నప్పుడు అన్ని అనుభవిస్తూ, ఆనందిస్తూ, సంతోషంగా, సమాధానంగా, నెమ్మదిగా ఉంటూ, దేవుని సన్నిధిలో ఎదుగుతూ తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి? నిత్య జీవానికి. స్తోత్రం. అందుకే మా ఆశ, అందుకే మా తపన, అందుకే మా బాధలు. ఏ ఒక్కరైనా రక్షణ పొందుకుంటారేమోనండి. ఈ ఊర్లో బంధాలు ఉన్నాయి. నా తల్లి, నా తండ్రి, నా కూతురు, నా అల్లుడు, నా కొడుకు, నా కోడలు, మా చెల్లి, మా పెద్ద చెల్లి, ఇలా అనుకుంటున్నారు. ఇక్కడ బంధం ఉంది, అక్కడ వద్దా? అక్కడ మీరు రారా? దేవుని రాజ్యంలో ఉండరా? పరలోకం మీకు వద్దా? ఆలోచించండి. ఈ లోకం మీద ప్రేమ రాకపోతే ఉన్నట్లయితే పరలోకము నరకం వేరు. దేవుని బిడ్డలారా గమనించండి. ఆ పరలోకం వెళ్ళడానికే సత్య సంబంధుడైన దేవుణ్ణి మేము నమ్ముకున్నాము. స్తోత్రం. అందుకని అన్నాడు ఆ మాట అక్కడ, ఆయన సత్య సంపన్నుడు. హల్లెలూయా. తీతు పత్రికలో చెప్పిన మాట విన్నారు కదండి. ఆయన అబద్ధం ఆడనాని దేవుడు, ఆయన నిత్య జీవము ఇవ్వడానికే వచ్చాడు. ఆయనలో అబద్ధం ఎంత మాత్రమును లేదు. ఇది నిజం, అది వాక్యానుసారం. లేకపోతే దేశంలో అనేక మంది, ప్రపంచంలో కోట్లాది జనములలో మధ్యలో ఎందుకంత జనం యేసయ్య నమ్ముతారు? అలాగే పరలోకం కావాలి. అందుకే జాలపేట వాసులారా, యేసయ్య నమ్మండి, ప్రభువుని నమ్మండి. ఇదిగో నరకం స్వర్గం అనే మాట వింటారు కదా. ఆయన మార్గం, ఆయన సత్యం, ఆయన జీవం, ఆయన ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు వెళ్ళలేరు. ఆయన నమ్మండి, పరలోకంలో మీ పేరు నమోదు చేయించుకోండి. హల్లెలూయా. మూడోది చూద్దామా? యెషయా గ్రంథం, యోబు గ్రంథం 34:17 చూడండి. యెషయా 34:17 న్యాయమును ద్వేషించువాడు లోకము ఏలునా. చూసారా? న్యాయమును ద్వేషించువాడు లోకములో ఏలునా. న్యాయ సంపన్నుడైన వాని మీద, న్యాయ సంపన్నుడు వాని మీద నేరము మోపుదువా? హల్లెలూయా. మూడోది ఎవరట? ఆయన న్యాయ సంపన్నుడు. స్తోత్రం. న్యాయం కావాలని కోర్టులకి, న్యాయం కావాలని పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం, అక్కడ న్యాయం జరగదు. న్యాయ సంపన్నుడైన దేవుడు ఆయన మనతో ఉన్నాడు. దేవుని స్తోత్ర. ఆయన పేరే న్యాయాధిపతి. ఆయన న్యాయాధిపతి, న్యాయం చేసే దేవుడు. ఆయన న్యాయములో సంపన్నుడు. దేవుని స్తోత్ర. కోర్టు గొడవలు ఉన్నాయా? తగాదులు ఉన్నాయా? దెబ్బలాట్లు ఉన్నాయా? ఆస్తుల కోసం గొడవలు గొడవలు గొడవలు, తగాద. ఏం మోసుకుని వెళ్ళిపోతావు? ఎందుకంత అబద్ధం? ఈరోజు వార్తలు నేను చూశాను. సినీ యాక్టర్ మోహన్ బాబు గారు ఇంట్లో గొడవలు, ఆస్తుల కోసం గొడవలు, తగాదులు, తండ్లాట్లు, పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిపోయారు. ఏమండి, మీడియా వచ్చింది, ఇల్లు నిండా జనమే, బయట వీధిలో జనమే, గొడవలు.
తగాదాలు. దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని సన్నిధిలో కన్నీళ్లు కాచు, ప్రార్థించు. నీకు న్యాయం చేయకపోవడం స్తోత్రం. ఒక్కవేళ నీకు అన్యాయం చేయాలంటే వాళ్ళే పాడవుతారు చెప్తున్నా. న్యాయమైన త్రాసు ఆయన చేతిలో ఉంది. పైన అన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో, ఏది నిజమో ఏది అసత్యమో ఆయనకి తెలుసు. ఆయన న్యాయ సంపన్నుడు. దేవునికి స్తోత్రం. ఏమైనా కోల్పోయావా? తల్లిదండ్రుల ఆస్తులు కానీ, అత్తమామల ఆస్తులు కానీ, తాత ముత్తాతల ఆస్తులు కానీ కోల్పోయావా? అమ్మంతకి ఎవరైనా లాగేసుకున్నారా? ఈ రాత్రి ప్రభువా నేనే న్యాయ సంపన్నుడు అని చెప్తున్నాడు దేవుడు. ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు. ఏమేమైతే నువ్వు పోగొట్టుకున్నావో ఈ రాత్రి ప్రభు అన్నాడు నీకు దయచేయును గాక. హల్లెలూయా. మనకు తెలుసు రాజుల గ్రంథంలో ఒక తల్లి గారు ఉన్నారు. ఏమండి, ఎలిసా గారికి మంచి ఇల్లు కట్టింది ఆయన అన్నారు. అమ్మానికి ఏమైనా న్యాయం చేయాలా? రాజుతో ఏమైనా మాట్లాడాలా అంటాడు. దేవుని బిడ్డలారా గమనించండి. దైవజనులు ప్రార్థిస్తారు, కన్నీళ్లు కారుస్తారు, న్యాయం చేయమని అడుగుతారు. న్యాయాధిపతికి మీకు అప్పగిస్తాడు. ఆ న్యాయాధిపతి మీకు గొప్ప న్యాయం చేస్తాడు. ఆయన న్యాయ సంపన్నుడు. హల్లెలూయా. జాగ్రత్త. పిల్లలు తల్లిదండ్రులకి లోపడండి. తల్లిదండ్రుల మాటలు వినండి. తల్లిదండ్రులు ఏమి సర్ది తీసుకోండి, అది మీకు ఆశీర్వాదం. లేని వాటికి పాకులాడకండి, పరిగెట్టకండి. ఎందుకంటే దురాశ వద్దు. దురాశ దుఃఖములకు చేటు. దేవుడు మీకు ఏమి ఇచ్చాడో, తల్లిదండ్రులు ఏం చేతులు ఇచ్చారో అది మీరు తీసుకోండి. వాళ్ళు ఇష్టపడి ఇస్తే తప్ప మీకు నచ్చినట్టు చేశారా, దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్. జాగ్రత్త. తల్లి ఏడుస్తుందేమో, తండ్రి ఏడుస్తాడేమో, వాళ్ళ తల్లిదండ్రులు కన్నులు బాధపడతారేమో తెలుసా. సామెతలు 15:20 ఒక మాట ఉంటుంది. ఒక మాట చదువుతాం చూడండి. సబ్జెక్ట్ కాకపోయినా ఎలాంటి న్యాయం చేసే దేవుడు ఆయన, ఎంత న్యాయాధిపతి అయిన దేవుడు ఆయన. ఆయన న్యాయంలో సంపన్నుడు. నువ్వు ఏడుస్తుంటే, నువ్వు బాధపడుతుంటే, నువ్వు కుంగిలిపోతుంటే, రాత్రి పగలు ఏడుస్తుంటే, నీ ఏడుపు నీ కన్నీళ్ళు చూసి దేవుడు ఆగడు. దేవుడు ఊరుకోడు. చదువుతారా? జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచడు. బుద్ధిహీనుడు తన తల్లిని, బుద్ధి లేని వారికి 20వ వచనం అన్నది. దేవుని బిడ్డలను గమనించండి. అందుకే తల్లిదండ్రులు ఎంతో కష్టపడి బిడ్డల్ని చదివించి, ప్రేమించి, హత్తుకొని గుండెల్లో పెట్టుకుంటారు. తల్లిదండ్రులు ఏడిపించబాకండి. మీ బిడ్డలు, మీకు పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎంత బాగా చూసుకున్నారు. మీరు బయటికి వెళ్ళి రాకపోతే బాధ, కాలేజీకి వెళ్ళి రాకపోతే బాధ, స్కూల్కి వెళ్ళి రాకపోతే బాధ. ఏమండి, 24 నా బిడ్డ, నా బిడ్డ, నా కొడుకు, నా కూతురు. మరి మీ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని అలాగే చూస్తారు. గుండెల మీద పెంచితే గుండె మీద కాలుతో తన్నబాకండి. జాగ్రత్తగా ఉండాలి. మనం దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను ఒక మాట చెప్పగలను. నా తల్లిదండ్రులు నేను బాగా చేసుకున్నాను. మా తండ్రి హాస్పిటల్లో చనిపోతే నేను ఇక్కడ, మా ప్రసాద్ వాళ్ళందరూ వచ్చారు. కేజీహెచ్లో చనిపోతే మా నాన్నగారిని కారులో బుక్ చేసుకుని వెళ్ళి మా ఊర్లో నేను సమాధి చేసి వచ్చాను. నా తల్లిని బాగా చూసుకున్నాను నేను. అందుకే దీవెనలు, ఆశీర్వాదాలు. తల్లిదండ్రులకు లోబడ్డాను. నా బిడ్డలను కూడా నేను బాగానే చూసుకున్నా. దేవుని బిడ్డలారా గమనించండి. ఆయన న్యాయాధిపతి వాకిట నిలిచున్నాడు. ఆయన చూస్తూ ఉంటాడు. న్యాయముగా ప్రవర్తించండి. అన్యాయం చేయొద్దు ఎవరిని. తల్లిని చూడండి, తండ్రిని చూడండి. కొంతమంది అంటారు తల్లిదండ్రులే కాదు, అత్తమామలు కూడా చూడాలి. అల్లుడు కూతురు చూడాలి. కూతురు బాధ్యత, కూతురు బాధ్యత. అత్తవారింటికి వెళ్ళిపోయింది కదా, అక్కర్లేదు అనుకోండి. అత్తవారింటికి వెళ్ళిపోయిన అత్తగారి, మామగారు చూడాల్సిన బాధ్యత కూతురికి ఉంది. అది వాక్యం కూడా. అందుకని తల్లిదండ్రులు గౌరవించండి.
అత్తమామలు ప్రేమించండి, గౌరవించండి. అదే దీవెన. ఏది కోట్లు సంపాదించక్కర్లేదు, కానీ వాళ్ళు ఇచ్చిన ఇంతే చాలు. దేని దాడు ఎంత దేవుడు చేస్తాడు. ఆయన న్యాయ సంపన్నుడు. హల్లెలూయా. ఎంతో మంది తల్లిదండ్రులు రోడ్ల మీద ఉన్నారు. ఎంతో మంది తల్లిదండ్రులు అడుక్కునే స్థితిలో ఉన్నారు. పిల్లలు చూడక, సంపాదించక, తల్లిదండ్రులు సంపాదించినా ఇచ్చిన ఇవ్వకపోయినా చూడవలసిన బాధ్యత పిల్లలిది. అది దేవుని వాక్యం. నీ తల్లి నీ తండ్రిని సన్మానించాలి. ఆను గారికి 2 కుమార్తెలు, నాకు కూడా 2 కుమార్తెలే. ఆను గారు అల్లుళ్ళు కూడా వచ్చింటూ వినాలి, చక్కగా చూడాలి. స్తోత్రం. వాళ్ళకి ఏముంది, ఆ ఇల్లు తప్ప మరొకటి లేదు. ఆ పెళ్లి ఎలా చేశారో నాకు తెలుసు. కాబట్టి మంచిగా ప్రేమతో ఈ మాటలు చెప్తున్నాను. ఆయన న్యాయ సంపన్నుడు. న్యాయం ఆయనలో ఉంది కాబట్టి ఈ రీతిగా దేశం ఇంకా నిలబడేది. దేవునికి స్తోత్రం. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను నన్ను న్యాయం చేస్తాడు. ఎవరి న్యాయం వాళ్ళకి. అందుకే మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడను. మనుషుడు ఏమి ఎత్తునో ఆ పంటే. నీకు పిల్లలున్నారు, జాగ్రత్తగా ఉండండి, దేవునికి భయపడండి. అప్పుడే దేవుడు మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచును గాక. ఆమేన్. మరొకటి చూడండి, దేవుని బిడ్డలను గమనించండి. ఒకటోది ఎవరు? అధిక బల సంపన్నుడు. రెండోది సత్య సంపన్నుడు. మూడోది న్యాయ సంపన్నుడు. నాలుగోది యెషయా గ్రంథం 45:10 ఇదిగో ఇదిగో తన బాహువే తన పక్షముగా ఏలుచుండగా ప్రభువుకి యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఏ సంపన్నుడట? శక్తిలో సంపన్నుడు. దేవునికి స్తోత్రాలు. దేవుడు రాబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. తానే శక్తి సంపన్నుడై వచ్చును. శక్తి సంపన్నుడైన ప్రభు అన్నాడు, ఇదిగో నేను వెళ్తా ఉన్నాను, మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ఆయన పొడిచిన వారు అనేక మంది చూసి ఏమవుతారట? రొమ్ము కొట్టుకుంటారు. శక్తి సంపన్నుడైన దేవుడు దూతల పరివారంతో ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన శక్తికి తాళం జాలిన వాడెవడు? స్తోత్రం. ఇదిగో పిల్లి కుమారుని యొక్క స్వరము వినబడుచున్నది. మరి ఆ స్వరము సర్వ ప్రపంచానికి వినబడుతుందంటే ఎంత పవర్ఫుల్ గా కేకలేస్తాడు ఆయన, ఎంత శక్తి కలిగి కేకేస్తాడు ఆయన. ఆయన శక్తి సంపన్నుడైన దేవుడు. స్తోత్ర. అలా దేవుణ్ణి మనం నమ్మేమండి, అలా ప్రభుని మనం నమ్ముకున్నామండి. శక్తి సంపన్నుడు రాబోతా ఉన్నాడు, మమ్మల్ని తీసుకుని వెళ్ళబోతా ఉన్నాడు. అసలైన రాజ్యంలో మనం వెళ్తున్నాం. ఆ మధ్య కాప్స్ ఇందులో మనం ఉండబోతున్నాం. ఆ 7 సంవత్సరాలు విందులో ఉండబోతున్నాం. అదైన తర్వాత 7 సంవత్సరాల పరిపాలన, 1000 సంవత్సరాల పరిపాలనలో మనం కూడా కలిసి ఆయనతో భూలోకానికి రాబోతున్నాం. దేవుని స్తోత్రం. రాత్రి గమనిస్తున్నావా? ఆయన శక్తి సంపన్నుడు. దేవుడు దయామయుడు, ప్రేమమయుడు, కృపగలవాడు, అన్నిట్లో సంపద కలిగిన దేవుడు ఆయన. జాగ్రత్త. ఉన్నప్పుడే ఒకళ్ళొకళ్ళు ప్రేమించండి, ఒకళ్ళు వచ్చి అర్థం చేసుకోండి, అత్తుకోండి. ఈ లోకం నుంచి మనం ఏది తీసుకుని పోలేమండి. శక్తి సంపన్నుడు దేవుడు, బల సంపన్నుడైన దేవుడు త్వరగా రాబోతా ఉన్నాడు. అందుకే ఆయన తాళ జాలని వాడు ఎవడు అన్నాడు దేవుడు. శక్తిమంతుడైన దేవుడు, శక్తి సంపన్న దేవుడు వస్తున్నాడు. అందుకే యెషయా 40:10 చెప్తున్నాడు, దేవుని బిడ్డలారా గమనించండి, ఆలోచించండి. ఇంకా ఆఖరి ఒక మాట చెప్పి ముగించాలనుకుంటున్నాను. ఎఫెసీ పత్రిక చూడ, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదవండి.
ఆయనను దేవుడు కరుణా సంపన్నుడయుండి. ఎవరటండి ఆయన? కరుణా సంపన్నుడు. దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేతను మానవుడు క్రీస్తుతో కూడా బ్రతికించాలి. హల్లెలూయా. నువ్వు చెడిపోయి నాశనం అవ్వకుండా కరుణా సంపన్నుడైన కరుణామయుడు దయామయుడు. అర్థమైందండి? పేర్లు బాగున్నాయి. కరుణాకర్, కరుణే ఉన్నట్లే. అర్థమైందండి? ఆయన కరుణామయుడు, కరుణా సంపన్నుడు. మన పాపములో శాపములో మగ్గి ఉన్నప్పుడు, పాప శాపములో మనం చనిపోయి ఉన్నప్పుడు కృపచేత మనం రక్షించి బ్రతికించిన దేవుడు, రక్షణించిన దేవుడు, పరలోకంలో దారి చూపిన దేవుడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆలోచించండి. భార్య నమ్మిందా? భర్త నమ్మారా? భార్య భర్తలు నమ్ముతూ పిల్లలు నమ్మారా? రక్షణ పొందారా? జీవగ్రంథంలో పేర్లున్నాయా? పరలోకం వెళ్తాం, నిత్య జీవానికి వెళ్తున్నాం మనం. అబద్ధం మాడనారని దేవుడు చెప్తున్నాడు. ఈ మాటలు ఆలోచించి నమ్మండి. ఈ భూలోకంలో ఎంత ఆనందంగా సంతోషం, అధిక సంతోషం, ఆనందం అక్కడున్నాయండి. నరకం అగ్ని ఆరదు, పురుగు సావదు. అక్కడ వెళ్ళడానికి దేవుడే మాత్రం ఇష్టపడలేదు. ఏ ఒక్కరు నశించడానికి వీల్లేదు. అందుకే నరవాతర వ్యక్తి ఈ లోకంలో యేసయ్య వచ్చాడు. దేవునికి స్తోత్రం. యేసు రక్షకుడికి వచ్చాడు. ఆయన రక్షించేవాడు. జన్మన జాయితే శూద్ర అన్నాడు. జన్మించిన మానవుడు ప్రతివాడు శూద్రుడు అంటే దేవుని గురించి జ్ఞానం లేనివాడు. కర్మన జాయితే ద్విజుడు అన్నాడు. ద్విజుడికి రెండో జన్మ ఎత్తినవాడు. ఈ రెండో జన్మ ఎత్తినవాడు ఎవరో తెలుసా? బతికుండగానే రెండో జన్మం అంటే రక్షించబడినవాడు, పాప శాప బంధకాల నుంచి విడిపించబడినవాడు, నిజ దేవుణ్ణి ఎరిగినవాడు, యేసు రక్తంలో కడగబడినవాడు. కృప చేతన మీరేమయ్యారు? రక్షించబడి ఉన్నారు. అందుకని కరుణా సంపన్నుడు. ఆయన అగ్ని నుంచి తప్పించిన దేవుడు, పాపం నుంచి నరకం నుండి తప్పించిన దేవుడు, ఆయన కాపాడిన దేవుడు. అందుకే 2000 సంవత్సరాల క్రితమే యేసయ్య నీకోసం నా కోసం భూలోకంలో అవతరించాడు. దేవునికి స్తోత్రం. ఆది యందు వాక్యము, నేను వాక్యము, దేవుని వద్ద వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపన్నుడుగా మన మధ్యలో నివసించాడు. హల్లెలూయా. ఎలాగొచ్చింది? పైన నుంచి దేవుని వాక్యం, ఆది యందు ఉన్న వాక్యం, దేవుని వద్ద ఉన్న వాక్యం, దేవుడై ఉన్న వాక్యం ఎక్కడికి వచ్చింది? ఎక్కడ? మరియ గర్భంలోకి వచ్చింది. స్తోత్రం. దయాప్రాప్తురాలనికి శుభం అని దూత చెప్పగానే ఏంటి ఆ శుభవచనం? నోరు తెరిచిందిరా అని. ఎప్పుడైతే ఆమె నోరు తెరిచిందో ఆ నోటి ద్వారా దేవుని వాక్యము మరియ గర్భంలోకి వచ్చింది. ఆ వాక్యమే శరీరాన్ని దాల్చింది. ఆ వాక్యం 2 కళ్ళైంది, 2 చెవులైంది, 7 ముక్కైంది, నోరైంది, చేతులైంది, కాలైంది. దేవునికి స్తోత్రం. సర్వ సంపూర్ణత కలిగిన దేవుడై ఈ లోకంలో ఉద్భవించాడు. దేవునికి స్తోత్రం. ఆయన మార్గమయ్యాడు, సత్యమయ్యాడు, జీవమయ్యాడు. దేవునికి స్తోత్రం. చూడాలి గర్భమందు. అర్థమైందా? పిండం ఎలాగైతే రూపింపబడుతుందో వాక్యమే శరీరాన్ని దాల్చింది. మరి అమ్మగారు పరిశుద్ధాత్మ నిండుకోవడం, దేవుని వాక్యం లోపలికి రావటం, ఈ వాక్యమే శరీరాన్ని దాల్చింది. స్తోత్రం. ఎప్పుడైతే పుట్టాడో తూర్పు దేశం జ్ఞానులు వచ్చా, అనేక మంది గోళలు వచ్చా. దేవుని బిడ్డలారా గమనించండి. జ్ఞానులైన వచ్చి నమస్కారం చేశారు, సాగిల పడ్డారు, బంగారం సామ్రాన్ని బోధం అనిపించారు. దేవుని హృదయంలో చేర్చుకొని వచ్చిన దారికి వెళ్లకుండా మరో దారి మార్గం గుండా వెళ్ళారు. స్తోత్రం. నువ్వు వచ్చిన దారి ఏదైతే కావచ్చు, నువ్వు వచ్చిన మార్గం ఏదైతే కావచ్చు, కానీ వెళ్తున్న దారి యేసయ్య దారి ఉండాలి. స్తోత్రం. ప్రభుని మోసుకొని వెళ్ళాలి, యేసయ్యని మోసుకొని ఉండాలి. ఈ రాత్రి గమనించండి. ఈ స్తుతి కూడా కృతజ్ఞత కూడిక. ఈ మీటింగ్లో చక్కని మాటలు విన్న నీవు
ఆలోచించిన సత్య సంపన్నుడైన దేవుడు, బల సంపన్నుడైన దేవుడు, అధిక బల సంపన్నుడు దేవుడు, న్యాయ సంపన్నుడైన దేవుడు, సత్య సంపన్నుడైన దేవుడు, అధిక శక్తి సంపన్నం కలిగిన దేవుణ్ణి ఈ రోజు నువ్వు మోసుకెళ్తావా? ఆ దేవుడే యేసు ప్రభువారు. అదే చెప్పాను, ఆది అందు వాక్యముడైన వాక్యము దేవుడు, వాక్యమే దేవుడైన ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యకి వచ్చాడు. అదే క్రిస్మస్. దేవునికి స్తోత్రం. అలాంటి యేసయ్యని నీ హృదయంలో చేర్చుకుంటావా? ఎప్పుడో ఎక్కడో బెత్లెహేములో పుట్టిన దేవుడు ఇంట్లో నీ గుండెల్లో పెట్టాలని ఆశపడుతున్నాడు. నీ హృదయంలో ఆశిస్తున్నాడు. ఆ ఇంట్లో నెమ్మది, ఆ ఇంట్లో శాంతి, ఆ ఇంట్లో సమాధానం. ఆయన పేరు సమాధాన అధిపతి. స్తోత్రం. ఇమానులైన దేవుడు నీకు అయి ఉంటాడు, తోడై ఉంటాడు. అలా దేవుని నమ్మిన నా బిడ్డలు ఆనుగారు, రమాగారు, వాళ్ళిద్దరు కుమార్తెలు రక్షణ పొంది బాప్తీసం తీసుకుని ప్రభు రాజ్యములు వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. వారి కుటుంబీకుల బంధువులు వారు కూడా ఎవరైనా నమ్మకపోతే ఈ రాత్రి సత్యవంతుడైన దేవుడు, అబద్ధం ఆడనారని దేవుడు, అలాగే నిత్యుడకు తండ్రి, సమాధాన కర్త అయిన దేవుణ్ణి ఈరోజు ఈ రాత్రి చేర్చుకోండి, హృదయంలో చేర్చుకోండి. ఆమె ఒక కుమారుని కనిను, ఆయన వారి పాపముల నుండి విడిపించును కనుక ఆయనకి యేసు అను మత్తయి 1:21 మాట ఉంటుంది. ఆయనే వారి పాపం నుండి వారిని రక్షించును కనుక ఆయనకి యేసు అను పేరు పెట్టిన. స్తోత్రం. యేసు అంటే రక్షకుడు. ఎవరైతే నేను పాపి, నన్ను క్షమించిన ఆయన, తెలుసో తెలియక తప్పులు చేశానంటే అమాంతంగా అత్తుకొని క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు, రక్తమిచ్చి కొన్న దేవుడు, నీకు నిత్య రాజ్యం కలిగిన దేవుడు. ఆ రాజ్యంలో నీవు నేను మనం ఉండాలి. అలాంటి సమాధానం ఎవరైతే ప్రభు కావాలని వస్తారో వారి జీవితాల్లో దేవుడు కార్యము చేస్తాడు. రాత్రి నమ్ముతావా? ప్రభుని నమ్ముతావా? ప్రభుని తెలుసుకుంటావా? చెప్పాను కదా, న్యాయ సంపన్నుడు, శక్తి సంపన్నుడు, బల సంపన్నుడు, కరుణ సంపన్నుడైన దేవుడు నీటిలో ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన తీసుకెళ్ళి సమాధానం ఉండాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. చాలా సమయం అయింది. కొన్ని రోజులు కూడా భావ్య కాదు, ఎందుకంటే చలిగా ఉంది, చలికాలం దినాలు ఉన్నాయి కాబట్టి త్వరగా మనం ముగించుకుందాం. సత్య సంపన్నుడైన, న్యాయ సంపన్నుడైన, కరుణ సంపన్నుడైన దేవుడు, ఇంకా అధిక బల సంపన్నుడైన దేవుడు. ఆ దేవుణ్ణి లేదా ఆ దేవునికి ఒకవేళ దూరంగా నీవు ఉన్నావేమో, నాకైతే తెలియదు, కానీ ఇంతకాలము విని వెళ్ళిపోతున్నావేమో. ఎన్నో క్రిస్మస్ ఆరాధనలు, ఎన్నో వర్తమానాలు నీ జీవితంలో విని విడిచిపెట్టవేమో. మాకు కాదు, మాది కాదు అని నీవు అనుకుంటున్నావేమో. కానీ ఇదే టుడేస్ యూవర్స్, టుమారో ఇస్ నాట్ యూవర్స్. రేపు నీది కాదు, ఈ రోజే నీది. ఈ సమయంలోనే ఇంటికి వెళ్ళక ముందు ఎవరు ఏమైపోతామో తెలీదు. కెన్ యూ గివ్ ఎ గ్యారంటీ? ఏదైనా గ్యారంటీ ఇవ్వగలవా? నీ జీవితాల గురించి ఇవ్వలేదు. కాబట్టి దేవుడు నీకు ఆయుష్ ఇచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు. డీ మైనర్ 4